డబుల్ స్మార్ట్ సినిమా ఈ సినిమా గ్యారంటీ 100 కోట్లు పక్కా. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఇస్మార్ట్ శంకర్ పోకిరి ఆ లెవెల్లో ఉందన్నమాట. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరికీ కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇది బాగా లెంది క్యారెక్టర్ అనమాట. సినిమా త్రూ అవుట్ ఉంటారు. ఆలీ గారికి కూడా ఈ సినిమా కంబ్యాక్. స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్ పాత బస్తే ఓల్డ్ సిటీ అద్దరు కొట్టేశారు డైలాగ్స్తో. అయితే అసలు రామ్ పోతినేని గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అయితే అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోతాయి. స్మార్ట్ శంకర్ కంటే సాంగ్స్ డబుల్ స్మార్ట్లో చాలా బాగున్నాయి. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇదే ఛాంపియన్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు, అలాగే స్టోరీ అవ్వచ్చు, ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొని స్మార్ట్ శంకర్లో నుంచి డబుల్ స్మార్ట్లోకి కథ సపరేట్గా రాసుకున్నారనమాట. దీంట్లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారు తమ పెద్ద క్యారెక్టర్ చేశారు, డాన్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా ఉంది. రామ్ పోతినేని గారు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. పూరి జగన్నాథ్ గారు 100 కోట్లు పక్కా, 100 కోట్లు పక్కా ఈ సినిమాకి. బ్లాక్ బస్టర్. డబల్ స్మార్ట్ శంకర్ అలియాస్ నిజంగా డబల్ స్మార్ట్. నిజంగా కూత ర్యాంప్ పెట్టాడు. కిరి 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 దిమ్మ కిరికిరి కొన్ని సాంగ్స్ ఉండే భయ. నిజం రావల్ సిప్లింగ్ సాంగ్ అని, మోర్ చింత సాంగ్ అని సినిమాకి చాలా అంటే ఇట్లా ఇక్కడున్న సినిమా ఇక్కడ లేపేస్తాడు అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ కొద్ది పడుతూ లేసినప్పుడు అది ఏమైందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఆ సాంగ్స్ కానీ ఆ కొరియోగ్రాఫ్ కానీ హీరో పర్ఫార్మెన్స్ భయ కూత ర్యాంప్ పెట్టించాడు. హీరో పర్ఫార్మెన్స్ బట్టి సినిమా బతుకుతుంది భయ. అంత బాగుంటుంది సినిమా. హీరో పర్ఫార్మెన్స్ కానీ మన విలన్ ఎంట్రీ ఉంటుంది అన్న. సంజయ్ దత్ ఎంట్రీ కూత ర్యాంప్ అంటే ఏ సినిమా చూడండి విలనిజం సినిమాలో కనిపించమంట. మెయిన్ సినిమా ప్లస్ ఎవరంటే సంజయ్ దత్. సంజయ్ దత్ సినిమా కాపాడాడు అన్న ఫీలింగ్ వచ్చింది. మన రామ్ పోతినేని కూడా పర్ఫార్మెన్స్ ఒక్క 1% కూడా మైనస్ ఉంటే చెప్పండి అన్న, అంత బాగుంటుంది. ఆలీ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా నవ్వుకున్నాం అన్న. సెకండ్ హాఫ్ వచ్చేటకే అరే కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. మరీ ఓవర్లోడ్ అయిపోయింది ఆలీ కామెడీ అంటే ప్రజలు మరీ ఎక్కువ నవ్వలేకపోయి. అంటే పక్కన నవ్వుతా తప్ప నవ్వలేకపోయింది ఆలీ కామెడీ. అంత ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ తన కామెడీ అంత వర్కౌట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ చెప్తాను నిజంగా సినిమా అంటే చాలా బాగుందన్న. స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేచినప్పటికీ పూరి మార్క్ కనిపించింది నా సినిమాలో. ఆ క్లైమాక్స్ కానీ మదర్ సెంటిమెంట్ ఉండదు భయ సినిమాలో. నిజం బాగా అనిపిస్తుంది. నిజం అన్న రెండు అంటే దేశాన్ని 2 ముక్కలు చేయాలనుకుంటారు. మేరా భారత్ మహాన్ ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఒక ఇండియాని నార్త్ ఇండియా సౌత్ ఇండియా సెపరేట్ చేయాలనుకుంటారు. హీరో ఇంటర్ అయ్యి నిజంగా వాళ్ళిద్దరిని కలపాలనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని నిజంగా చాలా బాగుంది. బంగారం ఏమని చెప్పండి, ఈ సినిమా హిట్ అని చెప్పిన, సూపర్ హిట్ అని చెప్పిన, కానీ ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది సినిమా.